హైదరాబాద్ పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి హెరాయిన్, కోకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హైదరాబాద్ లో ఓ గ్యాంగ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ అమ్ముతున్నాడని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ దేశస్థుడు స్టాన్లీని ఎర్రమంజల్ మెట్రో స్టేషన్ వద్ద అరెస్టు చేసినట్లుగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా అతడి వద్ద చాలా మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా గుర్తించామని తెలిపారు. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా డీసీపీ పేర్కొన్నారు. పబ్బులలో ఎక్కువ ఈ డ్రగ్ కన్సంప్షన్, ఈ చిన్న పెడ్లింగ్ జరుగుతుంది అని. సో ఇప్పుడు గత కొన్ని నెలల నుంచి ప్రతి ఈ పబ్, బార్స్, రెస్టారెంట్స్ ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ పైన కూడా మన నజర్ ఉంది. హైదరాబాద్ సిటీ పోలీస్, తర్వాత వెస్ట్ జోన్ ఆర్డర్ పోలీస్ అండ్ హెచ్ న్యూ, తర్వాత మన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. సో అక్కడ మైనర్స్ ఎంట్రీ విషయం నుంచి మొదలుకొని నార్కోటిక్ డ్రగ్స్ సప్లై కానీ, కన్జంప్షన్ కానీ, పెడ్లింగ్ కానీ ఏది జరగకుండా చూసుకోవడానికి ఒక ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మనకు అటువంటి కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఏది మన దృష్టికి రాలేదు, అంటే మన నిఘా వర్గాల ద్వారా. కాబట్టి ఈ పోలీసు నిఘా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.